దేశం కోసం జనాలను త్యాగం చేసిన చూశాను కానీ నీలా అమ్మాయిలను త్యాగం చేసిన ఎవరిని చూడలేదురా. పప్పి ప్లీజ్, నేను కరెక్టే చేశాను రా. ఇంకా టాపిక్ వదిలే. శ్రావణి నాయనమ్మ సంగతి ఏమైంది? షీ ఇస్ వెరీ ఫైన్. ఆపరేషన్ ఇస్ సక్సెస్. నౌ షీ కెన్ టాక్, షీ కెన్ వాక్. అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా. నువ్వెవరికి చెప్పదని స్ట్రాంగ్ గా చెప్పావు కదరా. డాక్టర్స్ కూడా చెప్పనున్నారు. బట్ నీ స్కీమ్ ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా. నేనేదో స్వార్థం కోసం సాయం చేశానని శ్రావణి ఎప్పుడూ అనుకోకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రావణిని కలవాలి. ఓహో, నా గురించి అన్నీ చెప్పాలి. ఏ డోల్నా రా, ఇటు రావయ్యా. ఏమయ్యా, ఆ రోజు కాలేజీలో మా పిచ్చిదాని కోసం పాట పాడింది నువ్వే కదూ? అనుకున్నానులే. దాని సెల్లు కూడా నీకే దొరికిందా? మీరే శ్రావణి బాబాయ్? ఏ నిశ్చితార్థానికి నిన్ను కూడా పిలిచిందా? నిశ్చితార్థమా? ఇవాళ శ్రావణ్ నిశ్చితార్థం అయ్యా. కుర్రాడు అంటే బాగా డబ్బులు కూడా అనమాట. ఏంటి అర్థం కాలేదా? చెప్తాదా చూడు. ఒకసారి పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వెనకాల పడ్డం సాంప్రదాయం కాదు. చక్రధర్రావు గారు, ఆ అబ్బాయి మా కాలంలో కృష్ణ గారు, అక్క పిలుస్తుంది. ఎరా నీ ఒడ్బిని పరిచయం చేయవా? 1 సెకండ్. అక్క, ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. ఏంటి ఎంగేజ్మెంట్ ఇంత సడన్ గా? నీకు తెలీదా? తెలిసే వచ్చావు అనుకున్నానే. నీ రూమ్ లో మెసేజ్ కూడా పెట్టాను. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదా? ఏ రూము? మర్చిపోయావా? ఒకసారి నేను డ్రాప్ చేశాను. జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు. అదా? అదే, అక్కడికే వెళ్ళాను. అక్కడ నువ్వు లేవంటే ఆఫీసు కూడా వెళ్ళాను. కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను. శ్రావణి 1 సెకండ్. యాక్చువల్గా ఏమైందంటే నేను క్లియర్గా చెప్తాను. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది, అబద్ధాలు ఎప్పుడు గుర్తుండవు, నిజాలు ఎప్పటికీ మర్చిపోలేము అని. శ్రావణి, ఏ సిట్ సిట్ సిట్. నా కొలీగ్స్ నేను కలవాలంటున్నారు. గౌతమ్, ఇతను కృష్ణ, అంతే కదా? హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గౌతమ్ నా బెటర్ హాఫ్. సారీ, మై బెస్ట్ హాఫ్. హే, చెట్టెక్కించొద్దు ప్లీజ్. నాకు హైట్స్ అంటే చాలా భయం. ఓకే, నైస్ మీటింగ్ యూ. త్వరగా వచ్చి. శ్రావణి, నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? అవును. వీలైతే ఇప్పటికైనా నిజం చెప్పు. నీ మాటలు నమ్మి పిచ్చి దానిలో తిరిగాను. శ్రావణి, ఐమ్ సారీ. నా మాట విను ప్లీజ్. నిజంగా నీకు నా బ్యాగ్ దొరికిందా లేకపోతే? ఎక్కడ పెట్టి చచ్చారో ఎంత వెతికినా కనపడ్డం లేదు. నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పినా బ్రతకడానికి ధైర్యం ఇచ్చావు. అది మాత్రం నిజం. అందుకే నేను క్షమిస్తున్నాను. శ్రావణి, టైం అవుతుందిరా. నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా? నాకు నువ్వంటే చాలా ఇష్టం. అది మాత్రం నిజం. ఆల్ ది బెస్ట్ శ్రావణి. బాబు గారు, అర్జున్ బాబు వస్తున్నారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావు అంతే. వినలేదు. తాత, నేను నిజంగా నిజాయితీగానే ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత. తాతయ్య, వెళ్ళిపోదాం. తిరిగి జర్మనీకి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వెన్నన్నా చెప్పు, నా మనసు మాత్రం నేను మార్చుకోను. నీ పెళ్లి తర్వాతే నా ప్రయాణం. అయితే ఈ పెళ్లి కోసం జీవితాంతం నాకు దూరంగానే బ్రతుకుతావు అన్నమాట. Am I right? జీవితాంతం. నా జీవితం ఆఖరి దశలో ఉంది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి. తాత, నేను చేయగలిగినంత చేశాను. ఇంకా నా చేతిలో ఏం లేదు. నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదురా. నీ మనసునే అడుగు, సరైన సమాధానం చెప్పు. ఫైన్, ఇక్కడే ఉండు. బలవంతంగా ఎవరో ఒకరిని చేసుకోమంటే అది నా వల్ల కాదు.
కృష్ణారావు, ఇన్నఫ్ ఇస్ ఇన్నఫ్. వెళ్ళు. I've had it. బాబురావు చెప్పు, అసలు ఏమనుకుంటారు ఆయన? వాట్స్ ఇస్ ప్రాబ్లం? ఏంటిది? ఇవన్నీ తాతగారికే బాబు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోటం లేదు. ఈ వాతావరణం ఆయనకి సరిగ్గా పడినట్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేం అనలేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. ఏం చేయాలో చెప్పు. వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా, వెళ్ళు. మళ్ళీ వచ్చావే. గ్రాండ్ డాడ్, చిన్న పిల్లట్లా మాట్లాడొద్దు. ప్లాన్ ఏంటి? నేను చెప్తే వింటావా? వింటాను. అయితే కూర్చో. ఆ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఆ, నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను. come again? కమ్ము లేదు, రమ్ము లేదు. ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు. ఆ, అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తాను. ఆ. స్వయంవరమా? హాయ్, నా పేరు అనుపమ. యూ కెన్ కాల్ మీ అను. ఐ లవ్ ఎవ్రీథింగ్. మీకు 500 crores ఉన్నాయని డాడీ చెప్పారు. ఐ థింక్ ఐ లవ్ యూ. నమస్కారం అండి, నా పేరు విశాలాక్షి. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూశారు కదా. మీకు 500 కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు. ప్లీజ్ మ్యారీ మీ. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీకు 500 crores ఉన్నాయని నాన్నగారు చెప్పారు. కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం. మీరు ఈ సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. కాదనకంటే. ఇంకా ఎవరన్నా ఉన్నారా? అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కాన్ఫిగరేషన్ టెల్స్ నో. ఐ డోంట్ కేర్. నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఆయన బిజీగా ఉన్నారు మేడం. అతను బిజీగా ఉంటే నాకేంటి? నేను అతన్ని ఇమిడియట్ గా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా. అపాయింట్మెంటా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇందాక నుంచి ఓపికగా వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? అసలు నేను వచ్చానని అర్జున్ చెప్పారా? లేదు మేడం. చూడు, అర్జున్ నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ తాతగారు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు అతను ఇక్కడికి వచ్చాడని. అయ్యి బాబోయ్, సంధ్య అంటే ఎక్కడికి వచ్చింది? కూల్, నో ప్రాబ్లం. పప్పి, నువ్వు వెళ్ళు, నేను లేనని చెప్పు. నువ్వే లేనని చెప్పు. బట్ వై? ఎందుకంటే మా కాలనీలో నేను ఒక్కనే మగాను I కాబట్టి. don't care. Puppy, just listen to me. Don't be silly. Go. నువ్వే వెళ్ళి చెప్పు. Puppy, just go. ఓకే, మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను. Yeah. ఎలా? Oh, puppy, puppy, please. Puppy. Puppy, please. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసే చెప్తాను. చెప్పకపోతే చంపేస్తా. అర్జున్, నేనే. ఏంటలా చూస్తున్నావు? అబద్ధం చెప్పినందుకు అప్సెట్ అయ్యావా? చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయ్యాను. సంధ్య, ఐఎమ్ సారీ. అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియలీ సారీ. కానీ ఇట్స్ ఓకే. నువ్వుగా కలవాలనుకున్నావు, నిన్నుగా ఇష్టపడాలనుకున్నావు. నో సెంటిమెంట్స్. యా, నో ఫ్లాష్ బ్యాక్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్. అదేం కాదు. నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేదా? యాక్చువల్లీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు. నువ్వన్న మాటలతో ఏవో పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి. హే, ఆ చిరిగిపోయిన ఫోటోలు ఉన్న అబ్బాయినా? నేను శరత్ 4 years బ్యాక్ కలిసాం. కొద్ది కాలంలోనే చాలా క్లోజ్ అయ్యాం. ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్. విడిపోయాం. అప్పటి నుంచి నా లైఫ్ లో ప్రేమే లేదు. కమ్ ఆన్ సంధ్య, చిన్న యాక్సిడెంట్ అయిందని డ్రైవింగ్ ఆపేస్తామా? ఎవరో ఏదో అన్నారని జీవితాంతం ఒంటరిగా ఉంటావా? దాట్స్ నాట్ రైట్. అప్పుడు కూడా తను ఇవే మాటలు అన్నాడు, నేను మొగరాయండని. తట్టుకోలేకపోయాను. మేబీ యూ బోత్ ఆర్ రైట్. కాదు సంధ్య, నేనేం చెప్పినా నువ్వు వినకపోవడంతో నేను పిచ్చిగా మాట్లాడాను. కానీ అది వదిలే, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను. నువ్వుగానే ఉండు. యూర్ వెరీ స్పెషల్. ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు సంధ్య. ఇస్తే హీల్ బి ద లక్కీయెస్ట్ గాయ్ ఇన్ ద వరల్డ్. ఆ అబ్బాయి నువ్వే అయితే ఎస్ అంటావా? వాట్?
నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్? ఐ యు సీరియస్? యా, విల్ యు మ్యారీ మీ? నిన్ను హలో తాత, కంగ్రాట్స్, నీ ప్లాన్ వర్క్ అయింది. అమ్మాయి దొరికింది, అది కూడా నా టాప్ 3 లోంచి. ఎవరు టాత్రిలో అమ్మాయి? ప్రొఫెసర్ లక్ష్మణ్ రావుస్ డాటర్. ఎవరు? సంధ్యనా? యా, సంధ్య. నిజంగా? కన్ఫర్మ్ తాత, ఈసారి 100%. ఓకే, నువ్వు ఇమీడియట్ గా బయలుదేరు. యా, రైట్ అవే. తప్పకుండా వచ్చేస్తాను. ఏయ్ బాబురావు, రే, అందరికి ఫోన్ చేసాం కదా. అందరూ అయిపోయినట్టారా, కానీ మా విజయవాడ గజన్ కుమార్ మాత్రం మిగిలిపోయిందిరా. ఈసారి అవుట్ ఆఫ్ స్టేషన్ హైదరాబాద్ వచ్చారంట. అవసరం అయితే మనుషుల్ని పంపించైనా సరే వాళ్ళని పిలిపించు. థ్యాంక్స్ రా. ఓ నో. వాట్ డ్యూడ్, ఏమైంది? రే, శాలినికి ఇంకా చెప్పలేదురా. అర్జెంట్ గా ఫోన్ చేసి చెప్పు. హలో. హే ఛాంపియన్, గుర్తున్నానా? హే అర్జున్, ఇట్స్ మీ. ఏంటంత హుషారుగా ఉన్నావు? ఏ ఉండునా మరి, ఐ హావ్ న్యూస్ ఫర్ యూ. వాట్సాప్? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాట్స్. ఎవరు? శ్రావణేనా? ఏ నీకు శ్రావణి ఎలా తెలుసు? ఇడియట్, నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ మీద తన పేరు రాసావు. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Her name is Shravani. ఇంతకీ డేట్ ఎప్పుడు? 17. 17th. ఓ షక్స్, నాకు ఆ రోజు మ్యాచ్ ఉంది. ఐ కాంట్ మేక్ ఇట్. ఐమ్ సారీ. Hey, it's okay. నాకు రావాలనే ఉంది కానీ. It's okay. ఆల్ ది బెస్ట్. Thank you. And listen, వాట్? final సరిగా ఆడు. ఓకే. Yeah. Bye. ఓకే. అర్జున్, తాతకు కావాల్సింది ఇదే, సంధ్యకు కావాల్సింది ఇదే, శ్రావణికి కూడా కావాల్సింది ఇదే. దట్స్ ఇట్. వాట్ డ్యూడ్? హే, Hey guys, cheers to Arjun's bachelorhood, which is coming to an end. తెలుగులో చెప్పా, మా ఓడి బ్రహ్మచర్యం బద్దలైపోతున్నందుకు. Hey, cheers మాత్రం ఇంగ్లీష్ కదా? ఓ సారీ, అయితే చేరలే. guys, I have to say something. ప్రతిభ గాడు పెళ్లి చేసుకోవడానికి అందమైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, అనుకోగా ఉండే అమ్మాయి కావాలని అనుకుంటాడు. Am I right? నేను కూడా అంతే. కానీ చట్టం ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అందుకే ఒకే అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉండవు కాబట్టి నువ్వు చేసుకోబోయే అమ్మాయిలో ఉన్న అన్ని క్వాలిటీస్ ని ప్రేమించగలిగితే ఐ థింక్ దట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో cheers to me and my better half. Cheers! నాన్సెన్స్. బిగ్ మ్యాన్, నన్ను కాదు. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం అచీవ్మెంట్. నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఇష్టపడడం కాంప్రమైజ్. పెళ్లి కాంప్రమైజ్ కాదు, కమిట్మెంట్. హాయ్ అర్జున్. హాయ్. సింగిల్ మాల్ట్ ఆన్ ద రాక్స్. యు? I don't drink. బార్లో మిల్క్, నీకు పెళ్లి. ఫైనల్లీ అంటే చాలా స్ట్రగుల్ పడ్డావు అనమాట. చాలా చంపదెబ్బ కొడుతున్నాను. లవ్ మ్యారేజ్? అలాగే అనుకో. యు ఆర్ నాట్ ష్యూర్? I'm sure I like her. In fact, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే. She's my childhood sweetheart, you know. చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు బాస్, పెద్దయిన తర్వాతే అటు చూడు, వెరీ బ్యాడ్. ఏ, నాకు నా ఫియాన్సీ గురించి బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ అన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా తెలుసు. ఐఎమ్ 100% షూర్. నీ మనసు ఒకటి చెప్తోంది, మాట ఒకటి చెప్తోంది. హే, కన్ఫ్యూజ్ చేయదు. నా మనసు, నా మాట ఒకటే. ఐఎమ్ షూర్. మిల్క్ మ్యాన్.